లోక్సభ నుండి టీడీపీ ఎంపీలను సస్పెన్షన్ గురయ్యారు. 4 రోజుల పాటు సభ నుండి సస్పెండ్ చేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లోక్సభ సమావేశాలు సజావుగా జరగట్లేదు. అందుకు తార్కాణంగా గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే గనక పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. 12 గంటలకు తిరిగి సభ సమావేశమైన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కు ప్రత్యేక హోదా అని అంటూ నినాదాలు ఇస్తూ వెల్లోకి వెళ్ళినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఎంపీలందరినీ కూడా స్పీకర్ సుమిత్రా మహాజన్ 4 రోజుల పాటు సస్పెన్షన్ చేసింది. ఆ మేరకు ఈరోజు, రేపు, అదేవిధంగా వచ్చే సోమవారం, మంగళవారం అంటే 4 రోజులు ఈ శీతాకాల సమావేశాలు చివరి రోజైనటువంటి జనవరి 8వ తేదీ వరకు కూడా వీరు సభా సమావేశాలకు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదు. ఆ మేరకు 4 రోజుల పాటు వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. వీరంతా కూడా ఇప్పటికి కూడా లోక్సభ వెల్లోనే బైఠాయించారు. అక్కడే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకున్నటువంటి హక్కును వినియోగించుకునేందుకే తాము వెల్లోకి వెళ్ళామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎంపీలు చెప్తున్నారు. బిగ్గరగా నినాదాలు ఇవ్వడంతో సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారంటూ నిబంధనలకు అనుగుణంగా 374A నిబంధన కింద వీళ్ళందరినీ కూడా సభా కార్యక్రమాలకు సజావుగా జరగకుండా అడ్డుకుంటున్నందుకు గాను వీరిని సభ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా వారంతా కూడా ఇంకా వెల్లోనే కూర్చొని బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సభ 2 గంటలకు వాయిదా అయింది. వీళ్ళు 2 గంటల వరకు అక్కడే కూర్చుంటారా, లేకపోతే 2 గంటల తర్వాత కూడా అక్కడే కూర్చుంటారన్నది ఇంకా తెలిసి రాలేదు. ఇప్పుడైతే మాత్రం వారంతా కూడా బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే పార్లమెంటు సమావేశాలు ఏమాత్రం కూడా సజావుగా జరగట్లేదు. రాజ్యసభ అయితే మరీ అధ్వానంగా తమ సభా కార్యక్రమాలు ఏమాత్రం కూడా జరగకుండానే ఉదయం 11 గంటలకు రాగానే సభ వాయిదా పట్టడం అన్నది గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. అయితే ఈ రోజు కొంతమేరకు సభా కార్యక్రమాలు జరిగేందుకు అవకాశం ఉన్నట్టుగా అనువైన వాతావరణం కనపడుతుంది. 2 గంటలకు ఈరోజు రాజ్యసభలో ఈ మేకదాటు వివాదంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ప్రకటన చేయనున్నారు. కర్ణాటక ప్రతిపాదించినటువంటి ఈ డ్యాము, ఈ రిజర్వాయర్ కట్టడానికి సంబంధించి డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఏఐడిఎంకే ఎంపీలంతా కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ డిపిఆర్ను ఉపసంహరించుకోవాలని చెప్పి వారంతా కూడా నినాదాలు చేశారు. నిన్న వీరంతా కూడా ఒకరోజు సస్పెండ్కి గురైనప్పటికీ కూడా ఈరోజు వీరంతా కూడా సభకు హాజరయ్యారు. అయితే 2 గంటలకు ఈరోజు ఈ నితిన్ గడ్కరీ ఈ మేకదాటు వ్యవహారంపై, వివాదంపై ఒక ప్రకటన చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రకటన తర్వాత త్రిపుల్ తలాక్ అంశంపై ఈరోజు జాబితాలో చర్చకు వచ్చేందుకు పొందుపరిచినప్పటికీ కూడా అది చర్చ జరుగుతుందా లేదా అన్నది ఇంకా కొంచెం సస్పెన్షన్గానే ఉంది. అది ఒక చర్చ జరుగుతుందా లేదా అన్న అంశం మాత్రం ఇంకా వేచి చూడాల్సి ఉంది. ఇకపోతే లోక్సభలో ఈరోజు 2 గంటలకు తిరిగి మరలా మధ్యాహ్నం కనుక సభ జరిగినట్లయితే రఫాల్ డీల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై ఇంకా కొన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు మాట్లాడాల్సి ఉంది. ఆ తర్వాత డిఫెన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించి సమాధానం చెప్పాల్సి ఉంది. కాబట్టి ఇటు రాజ్యసభ, ఇటు లోక్సభకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ రకంగా ఉన్నాయి. సభ సజావుగా జరుగుతుందా అన్న అంశంపై లోక్సభ ఇంకా కొంతమేరకు కొంత సంశయంగానే ఉంది. ఆ మేరకు సభ సజావుగా జరిగే అవకాశాలు లేవు. తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా కూడా అక్కడ బైఠాయించారు. తిరిగి సభ సమావేశం అయ్యేందుకు అనువైన వాతావరణం ఉంటుందా లేదన్నది ఇంకా కొంతమేరకు సంశయంగానే ఉంది. ఇక రాజ్యసభ నితిన్ గడ్కరీ ప్రకటన, ఆ తర్వాత త్రిపుల్ తలాక్ బిల్లు లిస్టులో ఉంది. ఇప్పటికే ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య కొంతమేరకు ఈ అంశంపై విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈ మేరకు కొంతమేరకు చర్చ జరిగే అవకాశాలు చెప్తున్నప్పటికీ కూడా అది కూడా అనుమానంగానే ఉంది. ఇటు రాజ్యసభ కానీ ఇటు లోక్సభ కానీ ఏమాత్రం కూడా సజావుగా జరిగే అవకాశాలు ఏమాత్రం కూడా కనిపించట్లేదు. అయితే ప్రసాద్, ఇప్పుడు 4 రోజుల పాటు సస్పెండ్ చేయడం జరిగింది. శీతాకాల సమావేశాల్లో టీడీపీ ఎంపీలు ఇక పాల్గొనే అవకాశమే లేదంటారా? ఖచ్చితంగా ఇవి 4 రోజులు సస్పెండ్ చేశారంటే ఈ రోజు, రేపు శుక్రవారం, శనివారం, ఆదివారం ఉండదు. ఆదివారం 6వ తారీఖు అయింది. 7వ తారీఖు, 8వ తారీఖు, సోమవారం, మంగళవారం, కేవలం 2 రోజులు, సోమవారం, మంగళవారం మాత్రమే. ఈ 2 రోజులు మాత్రమే ఈ శీతాకాల సమావేశాలకి ఆఖరి జరిగే 2 రోజులు. కాబట్టి ఈ 2 రోజులు, ఈ రోజు, రేపు, అదేవిధంగా సోమవారం, మంగళవారం, ఈ 4 రోజులు సస్పెన్షన్ చేయాలంటే సభా కార్యక్రమాలు జరిగి ఈ 4 రోజులు కూడా వాళ్ళు సభా కార్యక్రమంలో పాల్గొనడానికి వీల్లేదు. కాబట్టి ఈ 4 రోజులు కూడా వారు సస్పెన్షన్ గురవుతారు. కేవలం పార్లమెంటు ఆవరణలోకి రావచ్చు, అదేవిధంగా సెంట్రల్ హాల్కు రావచ్చు, కానీ సభలోకి మాత్రం అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆ మేరకు 374A నిబంధన కింద వీరందరూ కూడా సస్పెన్షన్ గురవడం జరిగింది. అయితే ప్రసాద్, లోక్సభ వెల్లోనే వాళ్ళు ఇంకా కూర్చున్నట్లు సస్పెన్షన్ తర్వాత కూడా తెలుస్తోంది. ప్రస్తుతం వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తమకున్నటువంటి ఒక సభ్యుడిగా తమకున్నటువంటి హక్కును అదేవిధంగా ప్రభుత్వానికి తెలియచేసేందుకు తమకున్నటువంటి హక్కును వినియోగించుకునే క్రమంలో భాగంగానే తామంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలను ప్రతిబింబించే రీతిలో సభలో తమ నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్ళామని ఆ మేరకు తమకు స్వేచ్ఛ లేకుండా స్పీకరు చాలా నిర్దయగా తమను సస్పెన్షన్ చేశారని అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. వారి నిరసన వెంటనే వ్యక్తం చేయడం జరిగింది. సస్పెన్షన్ గురైన తర్వాత కూడా వారు అక్కడే వెల్లోనే కూర్చొని తమ నిరసన కొనసాగిస్తున్నారు. మరలా తిరిగి సభ 2 గంటలకు వాయిదా పడింది. ఈ వాయిదా పడిన 2 గంటల తర్వాత తిరిగి సభ సమావేశం అవుతుందా లేదా అన్నది అనుమానంగానే ఉంది. ఎందుకంటే వీరంతా కూడా నిరసన కొనసాగిస్తున్నారు కాబట్టి సభ నుంచి బయటికి వెళ్తారా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉంది. సభ మధ్యాహ్నం భోజనం తర్వాత తిరిగి 2 గంటలకు సమావేశం అయ్యేలోగా వీరంతా కూడా సభ నుంచి బయటకు వస్తారా లేకపోతే సభలోనే కూర్చుంటారా అన్న అంశంపై మాత్రం వేచి చూడాల్సి ఉంది. సభలోనే కూర్చున్నట్లయితే మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సభ సమావేశం అయ్యేందుకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. ఆ మేరకు రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై జరుగుతున్న చర్చ ఇతర పార్టీలకు చెందినటువంటి సభ్యులు మాట్లాడాల్సి ఉన్నప్పటికీ కూడా సభ గనక ఈ రకంగానే నిరసన గనక సభలోనే నిరసన కొనసాగినట్లయితే సభ సమావేశం అయ్యేందుకు అవకాశం లేదు. అదేవిధంగా అవకాశం లేనప్పుడు రఫేల్ యుద్ధ విమానాల వ్యవహారంపై చర్చ జరిగేందుకు కూడా ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఆ మేరకు చర్చ ముగియాలి. ఆ తర్వాత రఫేల్ డీల్ వ్యవహారంపై డిఫెన్స్ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇవ్వాలి. కాబట్టి సభ సజావుగా జరుగుతుందా తిరిగి సభ సమావేశం అవుతుందా మాత్రం అనుమానంగానే ఉంది. వీరి నిరసన కొనసాగేదాన్ని బట్టి సభ సమావేశం అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్. అయితే అందరం మిస్ అయ్యారు. Special status चाहिए. We demand justice. We demand justice. We want justice. We want justice. We want justice. We demand justice. We want justice. We demand justice. We want